ఇక ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో జ్వరాలైతే విజృంభిస్తున్నాయి. వందలాది మంది విద్యార్థులకు మొత్తం జ్వరాల బారిన పడినట్టుగా తెలుస్తోంది. 150 మందికి పైగా విద్యార్థులకు జ్వరాలు వచ్చాయి. ఒకరిద్దరు కాదు, 150 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలతో వీరందరూ హాస్పిటల్స్ లో చేరారు. ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ఆసుపత్రిలోనే విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. 3 రోజులుగా ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు. ఏమైనా ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందా అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల బ్లడ్ శాంపిల్ సేకరించామన్నారు ఏలూరు డిఎంహెచ్ఓ శర్మిష్ఠ. డెంగీ, మలేరియా విషయంలో అప్రమత్తంగానే ఉండాలన్నారు. పూర్తి స్థాయి విచారణ తర్వాత వెల్లడిస్తామన్నారు ఏలూరు డిఎంహెచ్ఓ శర్మిష్ఠ. నూజివీడు ట్రిపుల్ ఐటీలో జ్వరాలు కలకలం రేపుతున్నాయి. గత 3 రోజులుగా వందలాది మంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. 150 మందికి పైగా విద్యార్థులకు జ్వరాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలతో ఆసుపత్రిలో చేరారు. 3 రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో జ్వరాల విజృంభణతో అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్ ఆదేశాలతో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ను పరిశీలించారు ఏలూరు డిఎంహెచ్ఓ శర్మిష్ఠ. విద్యార్థుల అనారోగ్య లక్షణాల బట్టి ఫుడ్ పాయిజన్ గా అనుమానిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విద్యార్థుల బ్లడ్ శాంపిల్ సేకరిస్తున్నామన్నారు. ఇక డెంగీ, మలేరియా విషయంలో అప్రమత్తంగా ఉన్నామని, పూర్తి స్థాయి విచారణ తర్వాత వివరాలన్నీ వెల్లడిస్తామని చెప్పారు ఏలూరు డిఎంహెచ్ఓ శర్మిష్ఠ. మనకి కొద్దిగా ఎక్కువ మంది, దాదాపు 35 మంది ఒకే బ్లాక్ నుంచి, ఒకే కిచెన్ నుంచి వచ్చారని చెప్పారు. 9వ తారీఖు తర్వాత 3 డేస్లో ఆ ఇష్యూ రిజాల్వ్ అయింది. అక్కడి నుంచి మనకి ఏం స్పెసిఫిక్గా ఇక్కడికి కిచెన్, ఒక స్పెసిఫిక్ కిచెన్ నుంచి రాలేదు. మిగిలిన 6 కిచెన్స్ కూడా మేము ఇంకా ఇన్స్పెక్ట్ చేయలేదు. ఆ కిచెన్స్లో కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నది లేదు, ఫుడ్లో ఏమన్నా స్పెసిఫిక్గా ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, లేదా క్లీనింగ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, కుకింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, యుటెన్సిల్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది ఒక్కసారి పర్సనల్గా అన్నీ కూడా డీటెయిల్గా చెక్ చేసుకుని దాని ప్రకారం మనం రిజాల్వ్ చేసుకుంటాము. ఇక్కడ హాస్పిటల్ ఇక్కడే ఉంది కాబట్టి వాళ్ళకి తగ్గ సరిపడా మందులు కూడా ఉన్నాయి. ఆ మందులకి వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. ఇంకా ఏదైనా సపోర్టింగ్ ఇన్వెస్టిగేషన్స్ ఆల్రెడీ మేము డెంగ్యూ కానీ, మలేరియా కానీ, చికెన్ గున్యా అయితే సీరం శాంపిల్స్ తీసుకుంటాం కానీ, ఇలాంటివి మనం సపోర్ట్ చేయడానికి మన జిల్లా యంత్రాంగం ఇప్పుడు రెడీగా ఉంది. నూజివీడు ట్రిపుల్ ఐటీలో తీవ్ర అనారోగ్యాలపై మంత్రి నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు. గత 3 రోజులుగా పెద్ద ఎత్తున విద్యార్థులు అనారోగ్యానికి గురి కావడం ఆందోళనకు గురి చేసిందన్నారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి నారా లోకేష్.